కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల నిరసనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ముంపు నీరు దిగే రామేశ్వరం కూనవరం డ్రైన్ల దిగే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందుబాటులో ఉన్న ఖరీఫ్ పంటకు సాగుకు దూరంగా ఉంటున్నామని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల్లో పంట నష్టపోతున్న రైతాంగానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు యాల బ్రహ్మానందం, ఐతాబత్తుల ఉమామహేశ్వరరావు, బీఎస్పీ నాయకులు పొలామూరి మోహన్, టీడీపీ నాయకులు సత్యబాబు, రంకిరెడ్డి, శ్రీనివాసరావు, ఆకేటి బాబులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. బీపారం పట్టాలని వెంటనే కోనవారం స్ట్రైట్ గట్ట ఇసుక పూడికి తీసాలని వెంటనే పోయినటువంటి రైతులను వెంటనే మళ్ళీ సబ్సిడీ ఆక్రమణ రైతులను ఆక్రమణ భూములను ఉప్పలగుత్తం మండలంలో రైతులు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉప్పు నీటి సమస్యతో డ్రైన్ల ద్వారా మరి కోనవరం స్ట్రైట్ కట్ నుంచి పంట పొలాల్లోకి వచ్చేయడం, 50 బస్తాలు పండించేటటువంటి రైతు 10 బస్తాలకి కన్ఫైన్ అయిపోవడం గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల ఇప్పటికే మరి భూమి 2 అడుగుల పైన కుంజించిపోవడం, సముద్రం మనకన్నా ఒక 2 అడుగులు పెంచి పెరిగిపోవడం వల్ల ఈ సాల్ట్ వాటర్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. దీన్ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వాలే మరి రైతుల పక్షాన్ని నిలబడి మరి అత్యధికంగా గ్రాంట్లు ఇచ్చి ఈ స్లమ్ ఏరియాలు ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలా, రైతులకి సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వాలా, అలాగే రైతులకి మరి ఉప్పు నీరు దిగిపోవడానికి వారు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మీ ద్వారా కోరుతున్నాం సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి ఈ కోనవరం మేజర్ డ్రైన్ పై ఉన్నటువంటి సుమారు 30,000 ఎకరాల ఆయకట్టు వరి పొలాలు ఈవేళ గత 20 రోజుల నుంచి నీటిలో నాటుతూ ఉన్నాయి. ఈ వరి మూలలు కానీ నారుమళ్ళు కానీ చచ్చిపోయే ప్రమాదం ఉంది. గత 20 రోజుల నుంచి మేము అధికారులకి అనేక సందర్భాలుగా మేము వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వెంటనే ఈ కోనవరం మేజర్ డ్రైన్ స్ట్రైట్ కట్ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ కట్ని ఓపెన్ చేసి ఈ ముంపు నీరు తొలగిపోయేలా ఉంటే ఈ వరి మూలం బతికే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పటికే ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకుని ఇసుక మేటలు తొలగించి ముంపు తొలగించాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా, నాది దేవునిపల్లి, ఉప్పలగుత్తం మండలం. మేజర్ డ్రైన్ కోనవరం మేజర్ డ్రైన్ సముద్రంలోకి స్ట్రైట్ కట్టిన వాటర్ దిగడం కోసం ఈ ముంపు వాటర్ సముద్రంలోకి దిగకుండా కొంతమంది చెరువులో ఆక్రమణ చేసుకుని గవర్నమెంట్ భూములు దీపట్టాలు తీసుకుని ప్రజాప్రతినిధులకి అయ్యి లబ్ధి కోసం వ్యవహారం చేసి ఆ పరలోకి దిగే వాటర్ని అంతా కూడా ఆ చెరువుల కింద చేసేసుకుని ఆ స్ట్రైట్ కట్ మమ్మల్ని దిగొద్దని చెప్పి కొంతమంది రైతులు ఇబ్బంది పడటం వల్ల 2-3 మండలాలు ముంపుకు గురవుతుంది. ఎప్పుడు కూడా బ్యారేజీ నుంచి దింపి వాటర్ కూడా సముద్రంలోకి వెళ్ళాలి, వర్షంలో పడ్డ వాటర్ కూడా డ్రైన్ నుంచి సముద్రంలోకి వెళ్ళాలి. అది యాజ్ పర్ గవర్నమెంట్ రూలు. అటువంటి దాన్ని ఈరోజు కొంతమంది చెరువు రైతులు వద్దు అని అంటున్నారు. మరి మేమందరం కూడా ముంపుకు పైనుండి మునిగిపోతున్నాం. కాబట్టి ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.